అందరికీ నమస్కారం అండి. మీ యశోద గోపాల్. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం ఏది గొప్ప అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. కొందరు కర్మయోగం గొప్పదని, కొందరు భక్తి యోగం గొప్పదని, కొందరు జ్ఞానయోగం గొప్పదని, కొందరు ధ్యాన యోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనది కాదు. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటినీ ఆచరించవలసిందే. భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానం ఇచ్చి ఆదరించింది. సాధారణంగా మనం చేసే పనులలో, అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ 4 యోగాలు కలిసి ఉండాల్సిందే. అలాంటిది పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తికి వీటన్నింటినీ అవసరం లేకుండా ఎలా ఉంటుంది? ఉదాహరణకు వంట విషయాన్ని తీసుకుందాం. వంట అనేది మీరు ప్రతిరోజు చేసే ముఖ్యమైన పని. ఈ పనిలో కూడా 4 యోగాలు కలిసే ఉండాలి. ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది. మొదటిది, వంట చేయాలంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి. కూరగాయలు తరిగి ఉంచుకోవాలి. పొయ్యి వెలిగించాలి. పాత్రలు శుభ్రం చేసుకోవాలి. దీన్నంతా ఏమంటారు అంటే కర్మయోగం అంటారు. మరి రెండవది, బియ్యానికి తగినన్ని నీళ్లు, పప్పుకు తగినంత ఉప్పు, వంటకు తగినంత మంట, వంట చేసే విధానం, ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇదంతా జ్ఞానయోగం అంటారు. ఇంకా మూడవది వచ్చేసి, పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే, పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయల బేరం చేస్తుంటే వంటంతా చెడిపోతుంది, స్టవ్ ఆరిపోతుంది. కనుక చేసే పని మీద నిఘు ఉంచాలి, ధ్యాస ఉండాలి. ఇదే ధ్యాన యోగం అంటారు. ఇంకా నాలుగవది వచ్చేసి, తిట్టుకుంటూ తిమ్ముకుంటూ లోకులను ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి వంట పట్టదు, అది విషంగా మారిపోతుంది. అందువల్ల ఎంతో ప్రీతితో ఇష్టంతో వంట చేయాలి. తాను చేసిన వంటను ఇంటిలోని వారందరూ ఆరగించి ఆనందించాలి, తృప్తి చెందాలి అని భావిస్తూ భగవంతుని స్మరిస్తూ పవిత్రమైన ఆలోచనలతో వంట చేయాలి. ఇదే భక్తి యోగం అంటారు. ఈ 4 యోగాలు వంట చేసే వారికి అవసరం అవుతుంటే, పరమాత్మ ప్రాప్తికై చేసే సాధనలో ఈ 4 యోగాలు అవసరం లేకుండా ఎలా ఉంటుంది? యోగాలు అవసరమే. వీటి అర్థం, పరమార్థం తెలుసుకుందాం. మరి ఫస్ట్ కర్మయోగం. నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మనస్సు కోరికలనే కల్మషాలు ఆటంక నిర్మలము, శుద్ధము అవుతుంది. మనస్సు నిర్మలము, శుద్ధమైతేనే భగవంతునిపై నిలపటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది. ఇక భక్తి యోగం. మనస్సు భగవంతునిపై నిలిపి నిరంతరం భగవంతుని స్మరించటం, భగవంతుని మహిమను తెలుసుకోవటం, నిజంగా భగవంతుడు మనకు చేస్తున్న మేలును తెలుసుకొని కృతజ్ఞతాపూర్వకమైన భక్తిని కలిగి ఉండటము జరుగుతుంది. ఆదిత్య యోగి. ఇది భక్తి యోగం. మరి ఇంకా 3 జ్ఞానయోగం. ఇలా భక్తి భావన వృద్ధి అయ్యే కొద్దీ అసలు భగవంతుని తత్వం ఏమిటి? భగవంతుడంటే ఎవరు? నేను ఎవరిని? భగవంతునికి నాకు మధ్యనున్న సంబంధం ఏమిటి? అసలు ఈ జన్మకు సార్థకత ఏమిటి? ఆ భగవంతుని చేరుకొని ఆయనతో ఐక్యతను ఎలా సాధించాలి అనే జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందటం జరుగుతుంది. దీనిని జ్ఞానయోగం అంటాం. ఇంకా ధ్యానయోగం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనుటకు ధ్యానమగ్నులై విచారణాశీలురై ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా ఉండి జడమైన వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైన నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద స్వరూప పరమాత్మనే అనే అనుభూతిని పొంది పరమాత్మగా ఉండిపోవాలి. ఇదే ధ్యాన యోగం. ఇదే జీవ బ్రహ్మైక్యత. ఇదే జీవన్ స్మృతి. ఇదే మోక్షం. ఇలా మోక్షాన్ని పొందాలంటే 4 యోగాలు అవసరమే. ఈ 4 యోగాల సమన్వయమే భగవద్గీత అంటారు. మరి ప్రతి ఒక్కరూ కర్మయోగం గురించి, భక్తి యోగం గురించి, జ్ఞానయోగం గురించి, ధ్యాన యోగం గురించి మీరు తెలుసుకొని తూచా తప్పక వాచిస్తే మనకు మోక్షం అనేది వస్తుంది. లేకుంటే ఇందులో ఏది మనం సరిగ్గా చేయకపోయినా మనకి మోక్షం అనేది రాదు.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరి యొక్క మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.